రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో బీజేపీ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రాజేంద్రనగర్ బీజేపీ నాయకులు మల్లారెడ్డి, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరగూడ బస్టాప్ నుండి హైదరగూడ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను కేంద్రం అన్ని రకాలుగా ఆదుకుంటుందని వారు చెప్పారు. నిన్నటి రోజున రైలు ప్రమాదం జరగడము చాలా దురదృష్టకరం. ఈ యొక్క రైలు ప్రమాదంలో సుమారు 280 మందికి చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. వారందరికీ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ప్రధానమంత్రి గారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు భువనేశ్వర్కు 2:30కు వచ్చేసి అందరినీ పరామర్శించి ధైర్యం కల్పిస్తున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. మరియు ముఖ్యమైన సూచన ఏంటంటే రైలు టికెట్ ప్రయాణం బుక్ చేసుకున్నప్పుడు కేవలం 45 పైసలు మాత్రమే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఆప్షన్ 45 పైసలు మనం పే చేస్తే దానికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలామంది బిజీ ఉండడం వల్ల మరియు తొందరపాటు వల్ల దాన్ని స్కిప్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను రైలు ప్రయాణం బుక్ చేసుకునే వాళ్ళందరికీ ఈ యొక్క 45 పైసలు చెల్లించి వారి యొక్క ఇన్సూరెన్స్ బుక్ చేసుకున్నప్పుడే యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా మనవి చేయించున్నాం. ఈ యొక్క మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని పరమేశ్వరుని కోరుకుంటూ వాళ్ళందరికీ మనము అండగా